అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఉగాది పండుగకి కొత్త స్టవ్ కొనుక్కున్నాను చూడండి. ఇదైతే మేము క్యాంటీన్లో తెచ్చుకున్నాము. ఇది 4 బర్నర్లు. దీని మీద అయితే ఎంఆర్పి ఉండదు, ఎందుకంటే మేము క్యాంటీన్లో కొనుక్కున్నాం కాబట్టి మాకు బిల్లు వేసేటప్పుడు బిల్లులో వేస్తారు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కొనుక్కోవాలనేసి. ఇప్పటికి నా కళ పూర్తయింది. ఇంతకుముందు నా దగ్గర 3 బర్నర్స్ ఉండే, కానీ అది చాలా రోజులైంది, అందుకనేసి నేను 4 బర్నర్లు కొనుక్కోవాల్సి ఉంది. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ బర్నర్లు. ఏమో ఫస్ట్లో ఇక్కడ పెద్దది ఇచ్చారు, మళ్ళీ ఇటు పెద్దది, ఇటు మీడియం సైజు, ఇటు చిన్నది ఇచ్చారు. ఇదేను సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మా పిల్లలు మా వారందరూ కలిసి. చూడండి, కొత్తది కాబట్టి నా ఫేస్ కూడా ఇందులో కనిపిస్తుంది. నాకైతే ఎంతో ఖుషిగా ఉంది. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను 4 బర్నర్లు కొనుక్కోవాలనేసి. ఇది ప్రెస్టేజ్ స్టవ్, గ్లాస్ కూడా చాలా బాగుందండి గ్లాసు. ఈ ఉగాదికి అయితే నేను కొనుక్కున్నాను. మీరేం కొనుక్కున్నారు చెప్పండి, కొత్త వస్తువులు కొత్త పండగకి. కొత్త స్టవ్ కదండి, నేనైతే పూజించుకుంటున్నాను. పసుపు అలాగే గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులు అలాగే నిమ్మకాయ కూడా నేను కట్ చేస్తానండి. ఇలా కొత్త స్టవ్ కదా, అందుకని ఐరన్ కదా, మనం ఎప్పుడు కిచెన్లో యూజ్ చేసుకుంటాము. ఇలా నేనైతే ఇలా చేసుకుంటాను. ఏ ఐరన్ వస్తువు తెచ్చుకున్నా కానీ నేనైతే కంపల్సరీగా పూజ చేసుకుంటాను. ఇది ఎక్స్ట్రా వచ్చింది. దీనికి ఏమన్నా చిన్న పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా ఒక నిమ్మకాయ కూడా కోసి నేనైతే దిష్టి తీసి పెడుతున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ దసరాకు కూడా ఇలాగే చేసుకుంటాము. ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా కానీ ఇలా చేసుకుంటాము. పెద్ద పెద్ద వస్తువులు అయితేనే, చిన్నవి వాటికైతే కాదు. చక్కగా నిమ్మకాయలకైతే బొట్టు పెట్టేసాను. అలాగే అగరవత్తులు వెలిగించేసి పూజ అయితే చేసేసుకున్నామండి. ఇలా ఉగాది రోజు మా ఇంట్లో అయితే పూజ అయితే ఇలా జరిగిపోయింది. ఫస్ట్ ఎలియంగానే పాలైతే పొంగించుకోవాలి. కొత్త స్టవ్ కాబట్టి పాలు పొంగిస్తేనే మంచి శుభము. అందుకని నేను ఫస్ట్ పాలు పొంగిస్తున్నాను. పాలైతే పొంగిపోయాయి. ఒక్క పొంగికి చూడండి కిందకు వచ్చేసేవి. ఇప్పుడు ఇన్స్టెంట్ స్వీట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇన్స్టెంట్ సేమియా తీసుకున్నాను. జస్ట్ ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇంట్లో వేసి ఫైవ్ మినిట్లో రెడీ అయిపోయింది సేమియా. ఇది చల్లారనివ్వాలి, చల్లారితే కొంచెం చిక్కగా అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.